అన్ ఎంప్టీ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్షాప్. ఒక ఖాళీ బుర్ర దయ్యాలకు కార్ఖాన్. మరి అతిగా ఆలోచించే బుర్ర ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యముగాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమే. ప్రాబిలిటీస్ కంప్లీట్ చేసామా? పరంధాముడే రాముడై ఏంటి డల్గా ఉన్నావు? సైన్స్ లేదో క్లాస్ చెప్పాలట, అది దాని భయం. అవునా? ఇది ఏం టాపిక్? న్యూటన్ లాస్. న్యూటన్ లాస్ నీకు తెలుసు కదా, ఏంటి మర్చిపోయావా? కాదు, వాళ్ళ కావ్య క్లాస్లో చెప్పింది, అందరూ తను చూసి నవ్వారు. అది సగమే చెప్పి వచ్చింది. ఓహో, అందరూ నవ్వుతారని నీ భయం అన్నమాట. సాధారణంగా ప్రతి మనిషి తన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటారనే కుతూహలం ఉంటుంది, అది సహజం. అన్నది మన్మధుల్లో డైలాగ్ అన్నా. అలానే ప్రతి మనిషికి తన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటారనే భయము ఉంటుంది, నిజమేనా? నువ్వేమన్నావు? న్యూటన్ లాస్ కదా టాపిక్. న్యూటన్ లాస్ థర్డ్ లా చెప్పు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వలెంట్ రియాక్షన్. ఈక్వివలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ఆపోజిట్ రియాక్షన్ అంటే నువ్వు చేసే ప్రతి పనికి సమానంగా ఎదురుగా ఇంకో పని జరుగుతుందన్నమాట, అంతే కదా? అవును. అంటే నువ్వు భయపడితే భయమే కనిపిస్తుంది, అదే నువ్వు ధైర్యంగా ఉంటే ధైర్యమే కనిపిస్తుంది, అంతే కదా? సో నువ్వు రేపు క్లాస్ ధైర్యంగా చెప్తావు అనమాట. నువ్వు రేపు క్లాస్ ధైర్యంగా చెప్పావు అనుకో, నీకు సూపర్ గిఫ్ట్ ఇస్తా. ఏం గిఫ్ట్ అన్నా? సర్ప్రైజ్. ఒక్క నిమిషం. హలో, అమ్మా చెప్పు. ఏరా, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, ట్యూషన్కి వచ్చాను. ఏంటి వాళ్ళ సాయంత్రమే ఫోన్ చేసావు? ఏముందిరా, రేపు ఇంటర్వ్యూ ఉందన్నావుగా, టెన్షన్ పడుతున్నావేమో అని. నేనేం టెన్షన్ పడట్లేదమ్మా, నువ్వేం కంగారు పడకు. అయినా ఇవాళ చదువుకోకుండా ట్యూషన్ ఎందుకురా? అయినా చదవడానికి ఏమీ లేదు. సరేలే. అవును, ఏం కంపెనీ రా అది? ఇందాకెవరో అడిగితే మర్చిపోయా. ఏంటి? అదే ఏం కంపెనీ? ఎస్ హైప్. మంచి కంపెనీయేనా? ఏమో కంపెనీ గురించి తెలియదు కానీ శాలరీ మాత్రం సూపర్. సరే అయితే జాగ్రత్తగా ఉండు. తొందరగా ట్యూషన్ చెప్పేసి రూమ్కి వెళ్ళి పడుకో. ఎక్కువ టెన్షన్ పడకు. పొద్దున్నే గుడికి వెళ్ళి ఆఫీస్కి వచ్చాక నాకు కాల్ చేయి. ఏంట్రా, ఏం మాట్లాడు? ఒంట్లో బాగుందా? బాగానే ఉందిలే. నీకు టెన్షన్ లేకపోతే నాకు ఉండదు. అసలు దేని గురించి ఆలోచించకు. నేనేం కంగారు పడట్లేదు, నువ్వు కూడా టెన్షన్ పడకు, సరేనా? సరే అయితే, సరే ఉంటా మరి, బాయ్. టెన్షన్ పడకూడదు.
బ్రదర్ ఇంటర్వ్యూ కా ఏ కంపెనీ ఎస్ హైప్. ఎస్ఐప్ అంటే తెలీదు. తెలీదా? కంపెనీ గురించి తెలియకుండా ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కంపెనీ గురించి తెలుసుకోవాలి కదా బ్రదర్. అవును, నీ పేరేంటి? వంశీకృష్ణ. వంశీకృష్ణ. మీ పేరు? రామ్, బీవీపీ రామ్. బీవీపీ అంటే? సరే బ్రదర్, ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. ఇంటర్వ్యూ ఇదే ఎవరు లేరు? నీకెందుకురా, అడవే కూర్చోరాదు. ఇంతకుముందు ఎక్కడన్నా పనిచేసావా? మ్హూ, లేదు. నేను ఇన్ఫోసిస్లో చేశాను. ఓ, నీ కొత్త కాబట్టి చెప్తున్నాను, ఎక్కువ దేని గురించి టెన్షన్ వంశీ ఏంటి, ఇద్దరు వంశీలేనా? అవును. Yes. ఆగండి, కనుక్కొని వస్తా. వంశీకృష్ణ, నేనే. Good morning, man. I said good morning. సారీ, గుడ్ మార్నింగ్. Please take your seat. Please sign on it. You may go to that room. Give me that file. May I come in? Yes, please come in. Hi, I'm Vamsi Krishna. Can I sit? Oh, sorry, please sit down. Thank you. You look so confident. Okay, tell me, do you have knowledge or intelligence?
టెల్ మీ మ్యాన్, నీకు తెలివి ఉందా జ్ఞానం ఉందా? తెలివి, ఇంటెలిజెన్స్. రెండిటికి తేడా ఏంటి? ఉదాహరణకి చంద్రుడిని తీసుకుందాం. చంద్రుడు పౌర్ణమి నుంచి అమావాస్య దాకా తగ్గుతాడు అనుకోవడం నిరాశావాదం. అదే చంద్రుడు అమావాస్య నుంచి పౌర్ణమి దాకా పెరుగుతాడు అనుకోవడం ఆశావాదం. అసలు ఒక పదార్థం పెరగడం తగ్గడం ఏమిటి అని విశ్లేషించడం తర్కం. అసలు ఈ చంద్రుడు పెరగడు తగ్గడు, సూర్యుడి కిరణాల వల్ల వెన్నెల అవుతుంది, అది భూమి రొటేషన్ వల్ల పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అని తెలుసుకోవడం జ్ఞానం. మరి తెలివి చంద్రుడి గురించి ఈ విశ్లేషణ నా తెలివి. అంటే? ఒక విషయం గురించి తెలుసుండడం జ్ఞానం, దాన్ని ఎలా వాడతాం అనేది మన తెలివి. వావ్. ఒక విషయం గురించి తెలుసుండడం జ్ఞానం, దాన్ని ఎలా వాడతాం అనేది మన తెలివి. వావ్, బ్రిలియంట్. యూర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ. ఐ మెస్మా. రామ్, బీవీపీ రామ్. ఓకే, బీవీపీ అంటే బ్రదర్, నీకేం కాలేదు కదా? మీరు నువ్వు ఎస్ఐ పని చెప్పగానే ఎంక్వైరీ చేశాను. అది ఒకటి బోగస్ కంపెనీ అని తెలిసింది. బోగస్ ఏంటి? పోలీసులో చందని తీసుకెళ్ళిపోయారు. పో. నువ్వేం కంగారు పడకు, పద. ఆల్ ది బెస్ట్, కానీ జాగ్రత్త. మంచి కంపెనీయేనా? ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కంపెనీ గురించి తెలుసుకోవాలి కదా. నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి చెప్తున్నాను, ఎక్కువ ఆలోచించదు, దేనికి టెన్షన్ పడదు. బీ కూల్. అసలు దేని గురించి ఆలోచించకు, ఎక్కువ టెన్షన్ పడకు. ఎస్, ఏం ఆలోచించద్దు, దేని గురించి ఆలోచించద్దు. కంపెనీ గురించి తెలియకుండా ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? దేనికి టెన్షన్ పడదు, బీ కూల్. వావ్, బ్రిలియంట్. ఎస్ఐ ఒక బోగస్ కంపెనీ అంట. మంచి కంపెనీయేనా? గివ్ మీ ద ఫైల్. ఎరా అలా ఉన్నావేంటి? ఏంటి డల్గా ఉన్నావు? రేపు సైన్స్ లేదో క్లాస్ చెప్పాలట, అది దాని భయం. అవునా, న్యూటన్స్ థర్డ్లో చెప్పు. For every action, there is an opposite equivalent reaction. నువ్వు భయపడితే భయమే కనిపిస్తుంది, అదే నువ్వు ధైర్యంగా ఉంటే ధైర్యమే కనిపిస్తుంది. సో రేపు నువ్వు ధైర్యంగా క్లాస్ చెప్తున్నావు. నిన్నే రేపు ఇంటర్వ్యూ అప్పుడు ధైర్యంగా ఉంటావుగా. నేను బాగానే ఉన్నా అమ్మా, నువ్వేం కంగారు పడకు. ఇంటర్వ్యూ ధైర్యంగా, ధైర్యంగా, ఎస్ ధైర్యంగా. అందరూ నిన్ను టెన్షన్ పెట్టాలని చూస్తున్నారు. టెన్షన్ పడు, భయపడు, రిలాక్స్, బీ కాన్ఫిడెంట్, జస్ట్ రిలాక్స్, రిలాక్స్. ఇన్ని రీతులుగా, ఇన్నిన్ని పాత్రలుగా, నిన్ను నీకే నూతన పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము.
హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. ఒకటే క్వశ్చన్, ఎస్ హైప్ అంటే ఏంటి? ఎస్ హైప్. కంగ్రాట్స్, యూర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ. మీకు డీటెయిల్స్ మేము మెయిల్ చేస్తాం. ఓకే, బాయ్. బాయ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వీడి పరిస్థితి ఏంటి మేడం? అందరిలాగే వీడు భయపడి వెళ్ళిపోతాడు అనుకున్నా, కానీ చూసావుగా వీడు చాలా కాన్ఫిడెంట్. జాబ్ వచ్చినట్టయితే. వచ్చింది. నెక్స్ట్ ఎవరు? కిషోర్. కిషోర్. మీకు మూవీస్ అంటే ఇంట్రెస్టా? అవును. వెళ్ళా రూమ్లో కూర్చోండి. అన్న ఏంటన్నా ఇది, ఏం అర్థం కావట్లేదు. ఏం షార్ట్ ఫిల్మ్ అన్నా, బుర్ర పోతుందే. వీడే ఆలోచిస్తున్నాడు మేడం. షార్ట్ ఫిలిం ఏదో తీసినట్టున్నాడు, ఫ్రెండ్స్ బాగాలేదన్నా నవ్వుతున్నాడు. అవునా? నువ్వే వచ్చి చూడు. ఏం షార్ట్ ఫిలిం రా ఇది, బొక్కలా ఉంది. నైస్, ఇట్స్ రియల్లీ నైస్ బ్రో. ఎక్కడి నుంచి కాపీ కొట్టు? నా మైండ్లోంచి. అబ్బో, అబ్బో, ఇంతకీ ఏ షార్ట్ ఫిల్మ్ తీసుంటాడు మ్యామ్? చూద్దాం. మ్యామ్ మన రూమే కనిపిస్తుంది. మీకు మూవీస్ అంటే ఇంట్రెస్టా? అవును. రీసెంట్గా ఏ షార్ట్ ఫిలిం చేశారు? ఎస్ హైప్. వాట్ వాట్? మణిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వముగా నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపముగా